హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తొలి ఏకాదశి సందర్భంగా దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి చేసినటువంటి కుడుములండి. ఇవి ఎలా చేసుకోవాలో, వీటికి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ బియ్యపు రవ్వ కావాలి. ఈ రవ్వ కోసం మనం బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకొని బయట మిల్లు పట్టించుకోవచ్చు, లేదంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు అండి. అయితే ఇది పూర్తిగా రవ్వ కాకుండా కొంచెం పిండి కూడా వచ్చేలాగా మనం మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. పూర్తిగా రవ్వ అయితే కనుక కుడుములు అనేవి విడిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెంగా శనగపప్పు కూడా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి నానబెట్టి ఉంచుకోవాలండి, ఒక 20 నిమిషాల వరకు. తర్వాత కొంచెంగా ఒక స్పూను నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి, లేదంటే అడుగు పట్టుకుంటుంది. అందుకని దాంట్లోకి మనం తీసుకున్నటువంటి బియ్యపు రవ్వకి ఒక గ్లాసుకి 2 గ్లాసులు చొప్పున వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను గ్లాస్ తీసుకున్నానండి రవ్వ అనేది. 2 గ్లాసుల వాటర్ ఎసరుగా పెట్టాను. దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అందులోనే కొంచెంగా నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకోవాలి. అలా వేసుకోవడం వలన కుడుములు పిండి అనేది ముద్దలా అంటుకుపోకుండా కొంచెం పొడిపొడిలాడుతూ వస్తుంది. అందుకని నానబెట్టి ఉంచుకున్నటువంటి శనగపప్పును కూడా ఇందులో వేసుకోవాలి. అది వేసి ఒక 2 నిమిషాలు ఉడకగానే మనం రవ్వ అనేది ఇందులో యాడ్ చేసేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు అలా ఉంచుకోవాలి. అంతకంటే ఎక్కువసేపు ఉంచితే తొందరగా అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసుకోవాలి. ఆల్మోస్ట్ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుని రవ్వ అనేది బాయిల్ అయి ఉంటుంది. గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ రవ్వ మిశ్రమాన్ని మనం కొంచెంసేపు చల్లారి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో వేసుకొని. తర్వాత దాన్ని మనం కుడుముల్లాగా చేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు మనం చేతిని కొంచెం నీటిలో తడి చేసుకొని అప్పుడు కుడుములు అనేవి చేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటాయి. ఇలా అన్ని కుడుములు సిద్ధం చేసుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్లో ఉండేటువంటి ఒక రేకు వేసుకొని దానిపైన మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని కుక్కర్లో కానీ ఇడ్లీ పాత్రలో కానీ పెట్టుకొని 5 నుంచి 8 నిమిషాల వరకు ఉడికించుకొని ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత మనం చల్లారనిచ్చి తీసుకోవాలి. ఈ కుడుములను ఉడికించేటప్పుడు కుక్కర్ విజిల్ పెట్టకుండా ఆవిరి మీదే ఉడికించుకోవాలి. మనం ఇడ్లీ ఉడికించడానికి ఎంత సమయం తీసుకుంటామో అంత టైం పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఈ కుడుముల్ని ఆవకాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.